ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్ 1 hour 47 minutes రన్ టైమ్ తో నవంబర్ 7th రిలీజ్ అయింది. మన ఇంగ్లీష్ మూవీస్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి వెళ్ళి చూశాను. నచ్చింది గైస్. ఇంతకు ముందు వచ్చిన ప్రిడేటర్స్ మూవీస్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. మూవీ మట్టికి మూవీ పాటికి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఒక లైక్ చేస్తే ఇంకొంతమంది మూవీ లవర్స్ కి ఈ వీడియో చేరుతుంది. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో ప్రిడేటర్ అంటే యౌడ్జాలు ఇద్దరు బ్రదర్స్, పెద్దవాడు వెయ్యి, చిన్నవాడు డెక్. వీళ్ళిద్దరు ప్రిడేటర్స్. యౌడ్జాలు వంశంలో ఒక నియమం ఉంటుంది. అదేంటంటే ఎవరైతే బలహీనులైతే ఉంటారో, ఎవరైతే బలహీనంగా ఉంటారో, శక్తివంతంగా లేకుండా, ఎదుటివాడిని ఎదిరించే విధంగా లేకుండా బలహీనంగా ఉంటారో వాళ్ళని వీళ్ళు చంపేస్తారు. అలాగే ఈ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ ఫాదరు పెద్దవాడైన క్వైకి చిన్నవాడైన డెక్ ని చంపమని ఇస్తాడు. కానీ అలా చేయకుండా తమ్ముడు డెక్ ని వాళ్ళ ఫాదర్ నుంచి కాపాడుతాడు అన్న క్వెయ్. అది తెలిసిన వాళ్ళ ఫాదర్ క్వెయ్ ని తన తమ్ముడి కళ్ళ ముందే చంపేస్తాడు. తర్వాత క్యాలిస్ ని చంపడానికి వెళ్తాడు తమ్ముడు డెక్. ఆ వెళ్లే ప్రాసెస్ లో తనకు ఒక రోబోట్ అనుకోని పరిస్థితుల్లో కాళ్ళు లేకుండా మొండంతో పరిచయం అవ్వడం, తనకు క్యాలిస్ ని పట్టుకోవడంలో హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. దాంతో తనని తీసుకుని క్యాలిస్ ని వెతుకుతూ వెళ్తారు. చివరకు క్యాలిస్ ని పట్టుకున్నారా, వాళ్ళు వెళ్లే దారిలో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అసలు తియా అలా మొండంతో దేనికి ఉంది, క్యాలిస్ ఎవరు, తనని దేనికి చంపాలనుకుంటున్నారు, చివరకు ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మూవీలో గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ మాత్రం పీక్స్ లెవెల్లో ఉన్నాయి. నాకు మాత్రం అవతార్ మూవీ గుర్తుకొచ్చింది. ఆ రేంజ్ లో ఉంది గ్రాఫిక్స్ మాత్రం. ఇంకా ప్రిడేటర్ బిఫోర్ కాస్ట్యూమ్ లానే ఉన్నాడు. ఇంకా మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రతి యాక్షన్ సీన్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఇంకా ఆ లొకేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ లుక్ లో కనిపించడం, కొన్ని విచిత్రమైన జంతువులు, విషపూరితమైన మొక్కలు, వాటితో ఫైట్ సీన్స్, ఇలా ఆడియన్స్ ని యాక్షన్ ఎలిమెంట్స్ లో మాత్రం ఏ మాత్రం బోర్ కొట్టకుండా చాలా బాగా గ్రాఫిక్స్ డిజైన్ చేయడం, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా టెస్లా రెండు రోబోట్స్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇంకా బలహీనుడు అయిన డెక్ చివరకు క్యాలిస్ ని చంపడానికి వేసే ప్లాన్స్, వాడే ఎక్విప్మెంట్స్, ఇంకా ఆ గ్రాఫిక్స్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇలా మూవీ మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది. ఇంకా సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అన్ని బ్యాలెన్స్డ్ గా వెళ్ళడం, ఇంకా మెయిన్ ప్లస్ ఎడిటింగ్. మూవీలో ఎడిటింగ్ వర్క్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక మంచి యాక్షన్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ కి నచ్చుతుంది. మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు. ఫ్యామిలీతో, పిల్లలతో చూడొచ్చు. ఇంకా తెలుగులో డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే మూవీలో ప్రిడేటర్ వాయిస్ మాత్రం తెలుగులో ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ లో ఉంటుంది. అది కూడా సబ్ టైటిల్స్ తో ఉంటుంది అంతే. అంటే ఆ ప్రిడేటర్ ఆ రోబోట్ తో మాట్లాడుకునేది అర్థం కావాలంటే ఆ సబ్ టైటిల్స్ ని చదువుకోవాలి మనం. అది అందరికీ కష్టం. ఇంకా అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్లే స్క్రీన్ ప్లే, ఇంకా క్యారెక్టర్స్ తక్కువ, రోబోట్ అండ్ ఒక ప్రిడేటర్, ఇంకా ఒక యానిమల్, అంతే. మూవీ మొత్తం అలానే కంప్లీట్ అవుతుంది. ఫైనల్ గా ఈ మూవీకి రేటింగ్, ఇది నేను ఇచ్చే రేటింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ కి, గ్రాఫిక్స్ కి, ఆ ఫైట్ సీన్స్ కి 4/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.